శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 12వ అధ్యాయం భక్తి యోగంలో మనము 9వ శ్లోకమైన అభ్యాస యోగం గురించి తెలుసుకున్నాము. అదచిత్తం సమాదాతం నా శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. మనసును ఎటు పడితే అటు పోనివ్వకుండా మచ్చిక చేసుకొని అభ్యాస వైరాగ్యము ద్వారా గృహస్థులు భగవంతుని వైపు తిప్పడం ఎలాగనేది అనేక ఉదాహరణల ద్వారా తెలియజెప్పారు. సాధనా మార్గాన్ని తెలియజేస్తూ భగవానుడు మనోబుద్ధులను పూర్తిగా నాయందే సమర్పించు, అప్పుడు నన్నే చేరుకుంటావు అని అత్యుత్తమ సాధనం గురించి చెప్పారు. అలా మనోబుద్ధులను కూడా నిలపలేకపోతే అభ్యాస యోగాన్ని ఆచరించు, తద్వారా మనోబుద్ధులను నాయందే నిలపగలుగుతావు అని తెలియజేశారు. ప్రాపంచిక వ్యవహారంలో ఉన్నవారు ఈ అభ్యాస యోగాన్ని కూడా ఆచరించలేరు, మరి అట్టి వారికి ఏమిటి ఉపాయం అని మరలా ప్రశ్నించుకుంటే 10వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నారు. అభ్యాసే అప్యసమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమాప్నసి. అభ్యాసం చేయడంలోనూ అసమర్థుడవైతే నా కోసం కర్మలు ఆచరించు, నాకు ప్రీతి కలిగించే కర్మలు చేయడం వల్ల కూడా నీవు మోక్షము పొందగలుగుతావు అని గృహస్థులు మేము చేయలేము అన్న ఆసక్తను కనబరిచినప్పుడు తనకిష్టమైన పనులను చేయమని భగవంతుడు ఆదేశిస్తున్నాడు. మనసులో రజోగుణము అధికంగా ఉన్నప్పుడు ఆ గుణము నిన్ను ప్రశాంతంగా ఒకచోట కూర్చోనివ్వదు. అన్ని విషయాలను పట్టించుకుంటుంది మనసు, అన్నిటి మీదకు పరుగులు తీస్తుంది. కనుక అభ్యాస యోగం కూడా కష్టమే. ఒకే పనిని నిరాశ నిస్పృహలు చెందకుండా మళ్ళీ మళ్ళీ చేయడమే అభ్యాసం అవుతుంది. మానసిక పూజ, జపం, ధ్యానం, శ్రవణ మననాలు, శాస్త్ర అధ్యయనం, బ్రహ్మచింతన ఇవన్నీ పట్టు వదలని విక్రమార్కునిలా ఎంతో పట్టుదలతో చేయాలి. అలా చేయాలంటే మనము సత్వగుణంలో ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. అందువల్ల అలాంటి వారికి ఇక్కడ ఒక ఉపాయాన్ని తెలియజేశారు. భగవత్పరమైన కర్మలు చేయండి. ఎప్పుడైతే భగవంతుని కొరకు భగవత్ సంబంధమైన పనులు చేస్తూ ఉంటామో అప్పుడు మనసు క్రమంగా భగవంతునిపైకి మరలుతుంది, భగవంతునిపై నిలుస్తుంది. అది ప్రేమగా భక్తిగా మారుతుంది. కనుక శారీరకమైన కర్మలు చెయ్యాలి. అలా చేస్తే రజోగుణము క్రమంగా తగ్గిపోతుంది, భగవంతునిపై నిలుస్తుంది. అందుకే చెబుతున్నారు, దైవ కార్యాలు, పండుగలు, పూజా పురస్కారాలు, యజ్ఞయాగాదులు, ఆధ్యాత్మిక సభలను ఏర్పాటు చేయడము, ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచారము, అమ్మకము, దేవాలయాల నిర్మాణము, మహాత్ముల సేవ, సత్సంగాలలో పాల్గొనుట, పారాయణలు చేయుట, పరోపకారార్థం కొన్ని పనులు చేయుట ఇవన్నీ శరీరంతో చేసే కర్మలు. వీటిని చేస్తూ ఉండడం వల్ల క్రమంగా ఆ పనులలో ప్రీతి ఏర్పడుతుంది. వాటితో తాదాత్మ్యం వల్ల భగవంతుని యందు భక్తి ఏర్పడుతుంది. దానితో బాహ్య విషయాల పట్ల మనకు ఆసక్తి తగ్గిపోతుంది, భగవంతునిపై ఇష్టం ఏర్పడుతుంది. ఇలా భగవంతుని కోసం చేసే శారీరక కర్మలే భగవత్ప్రీతికరమైన కర్మలు అని చెప్పారు. నిజంగా ఇవి భగవంతునికి ప్రీతి కలిగించడానికి చేస్తున్నామా అంటే ఇప్పటి వరకు భగవంతుడు కొరతలతో అసంతృప్తితో జీవిస్తున్నాడా, బాధపడుతున్నాడా? అదేం లేదు. ఈ పనులేవి ఆయనకు అవసరం లేదు. ఇవి లేకపోతే ఆయన బతుకు భారం కాదు. ఇవన్నీ నిజంగా మనకు అవసరం, మన ఉన్నతికి అవసరం. మనలోని రజోగుణాన్ని తగ్గించుకొని వాసనలను తగ్గించుకోవడానికి, క్షయం చేసుకోవడానికి అవసరం. ఇలా భగవత్ ప్రీతికరమైన కర్మలు చేయడం వల్ల మనలోని పాప వాసనలు క్షయమై పుణ్యవాసనలు ఏర్పడతాయి. దీనివల్ల మనసు శుద్ధమై నిర్మలమై భగవంతుని యందు నిలుస్తుంది. అలా భగవంతుని యందు చిత్తాన్ని నిలిపితే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, జ్ఞానము అంకురిస్తుంది. అందువల్ల అభ్యాస యోగము బాగా చేయవచ్చు. కనుక మనసు ద్వారా అభ్యాస యోగము చేయలేని వాడు శరీరంలో భగవంతుని కోసం కర్మలు చేస్తూ
క్రమక్రమంగా సిద్ధిని పొందవచ్చు. ఈ మొత్తం మీద ఈ మార్గం కూడా మోక్షానికి దారి తీస్తుంది. ప్రపంచంలో అందరికీ ఒకే సాధన పనికిరాదు. వారి వారి స్వభావాన్ని బట్టి, స్థితిని బట్టి, అర్హతలను బట్టి సాధనలు వేరువేరుగా ఉండాలి. ఇలా అనేక మార్గాలను, సాధనను చూపితే ఎవరికి కావలసిన మార్గాన్ని వారు ఎంచుకోవచ్చని శ్రీకృష్ణ పరమాత్మ ఈ సంచికలో చెప్పారు. మరి యొక్క సంచికలో మరికొన్ని విశేషాలతో ముందుకు పోదాం. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.